మైసెల్ఫ్ శ్రీనివాస్ రెడ్డి. అద్భుతం అంటే నేను ఎక్కువ చేసే కేసులు డయాలసిస్. ఈవెన్ డయాలసిస్ లో ఉన్న కేసు నా దగ్గరికి వచ్చిన యూరిన్ అవుట్పుట్ ఉంటే వితిన్ 10 రోజుల్లో ఎవ్రీ డే 1 నుంచి కూడా 1 కిలో కూడా వెయిట్ పెరగదు. నేను చేసేది ఏంటంటే బిఆర్తో పాటు గోరువెచ్చని నీళ్ళు అంటే 40 డిగ్రీ టెంపరేచర్లో పొద్దున 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట కూర్చోబెడతాను. ఇది నేను చెప్పేది కాదు, ఎప్పుడో చరక సంహితలో 14వ అధ్యాయంలో క్లియర్ గా రాసింది. హాట్ వాటర్ లో కూర్చోబెడితే బ్లడ్ లో యూరియా వాటర్ లేక వస్తుంది. ఇది సహజ సిద్ధంగా ఒక హిమ్స్ హాస్పిటల్ పేరుతో ఇండియాలో 5 హాస్పిటల్ జరుగుతున్నాయి ఈరోజు. అలాంటిదే నేను చేస్తాను. ఈరోజు నా దగ్గరికి వచ్చేది, నేను డాక్టర్ కాదు, నేను జరిగింది 10వ తరగతి. కానీ నా కాడికి వచ్చే కేసులు 80% నన్ను నమ్ముకొని ఎంత దూరాల నుంచి వస్తారు, బయట స్టేట్ నుంచి కూడా వస్తారు. మంది చరణరాజు మొదలుకొని ఎన్నో రకాలుగా నేను ఈరోజు నయం చేయగలుగుతానా. ఇదేంటంటే ఒక కలిగ సంజీవిని అండి. ఇది ఎవరెవరు ఎలా వాడుకుంటారో వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతం ఇది రావడం ఎందుకంటే మనకు చాలా వండర్. ఎన్నో వ్యాధుల నుంచి ఈరోజు మనం బయటపడతాం అంటే ఇది ఒక అద్భుతం, గ్రేట్. ఇది దీని ద్వారా నాకు క్యాన్సర్ కూడా ఎక్కువ చేసిన, ఎలాంటి క్యాన్సర్ అయినా సరే నా దగ్గరికి వచ్చేటప్పుడే నేను కేసు తీసుకుని చెప్తా. ఫుడ్ తినే వాళ్ళకే నేను వైద్యం చేస్తా. మన ప్రయారిటీ ఏంటంటే వాటర్, ఫుడ్ అవసరం. మానసికంగా బాగుండడం, ఎక్కువ చెప్పు లేకోకుండా మట్టిలో కూర్చోవడము. 80% మట్టిలో కూర్చోవాల. మట్టి విలువల గురించి కానీ ఈ భూమి పుట్టడానికి ఇదంతా చెప్పాలంటే రోజు కూడా సరిపో. రోజు కూడా నాన్ స్టాప్ చెప్తా నేను, రోజు కూడా నాన్ స్టాప్ చెప్తా. మట్టికి దగ్గరగా ఉండాలా. ఎడతది అది లేకుండా మనం లేము. అందరూ చెప్పేసుకుని ఆనందంగా తిరుగుతున్నారు. కనీసం 1 గంట మట్టిలో ఉండగలిగితే చాలు, క్యాన్సర్ అద్భుతంగా నయమవుతుంది. వీఆర్ ఫోర్ సపోర్ట్ గా అద్భుతంగా నయమవుతుంది. ఏ స్టేజ్ లో ఉన్నా ఫుడ్ తింటే వైద్యం చేయొచ్చు, ఫుడ్ తిన్నోళ్ళకి వైద్యం చేయలేము. అది ఓవరాల్ గా అన్ని ఇవి చెయ్యము. డాక్టర్లు ఏదైతే వదిలేస్తారో దాన్ని మనం తీసుకుంటాం. దాని నుంచి ఇంత పెద్ద స్థాయిలో నేను ఎదిగిన ఎంఎస్ వాళ్ళే పెద్ద పెద్ద డాక్టర్లు. ఈరోజు ఖమ్మంలో కానీ ఎంఎస్ డాక్టర్లు, ఎండి డాక్టర్లు, ఆయన కూడా షుగర్ రివర్సల్ చేసుకున్నాడు. జీవన మీద నా దగ్గరికి వచ్చాక అన్న ఏదైతే క్లాస్ చెప్తారో షుగర్ క్లాస్ అందరూ వింటున్నారా, సేమ్ అదే క్లాస్ ఉంటుంది. వాళ్ళు వాడని వాడకపోని ఇలా చేస్తేనే అవుతుంది, మీరు ఇలా చేయకుంటే కాదు అని ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జయశంకర్ గారికి. ఎందుకంటే నాకు ఈరోజు ఇంత పేరు రావడానికి కారణం ఆయనే. మామూలు విషయం కాదు ఇది. నేనైతే ఒక సాధారణ వ్యక్తిని. ఈరోజు నా దగ్గరికి వచ్చి నేను మామూలుగా ఉంటా, అసలు క్యాజువల్గా మామూలుగా ఉంటా. కొంతమంది నా దగ్గరకు వచ్చి సెటస్కోప్ లేదు ఎందుకని ఇనికిపోతా ఉంటారు. ఇనికిపోయినట్టుగా రాత లేదని అర్థం. నిజంగా రాతుంటే నా దగ్గర వచ్చి నేను చెప్పి నిజం నా సుబ్బారెడ్డి నా దగ్గరికి వచ్చినకి రాత ఉండాలి. రాత ఉంటే నేను చెప్పిన మాట, రాత లేవు వచ్చి వెళ్ళిపోతా అంటాడు. ఇక్కడ ఒక ఆయన పిలిచి రాలే 10 రోజులు అన్నాను. జస్ట్ అతను విరూపాక్షపురం అందరికి వెళ్ళి వచ్చాడు. పక్షవాతంలో ముఖ్యంగా ఏంటంటే బీపీ షుగర్ ఉంటే పక్షవాతం పోదు. ఎవరు చెప్పిన అబద్ధమే. 7 నెలల లోపల వైద్యం చేయలేకపోతే వైద్య శాస్త్రంలోనే వైద్యం లేదు. పక్షవాతానికి కరెక్ట్ గా చేయాలంటే బీపీని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. జస్ట్ 2 days లో బీపీని కంట్రోల్ చేసే మెడిసిన్ ఒక బిఆర్4. కానీ దానికి కొన్ని సూత్రాలు. ఆహారానికి టైం అటాచ్. ఇక్కడ ఉన్న హాల్లోని ఎవరు కూడా ఎంత తినాలనేది ఎవరికి తెలియదు, ఎంతసేపు తినాలా. లాలాజలాన్ని ఎవరు వాడుకోవడం లేదు. రోగం వచ్చేది లాలాజలం వాడుకోకపోవడమే. ఈదన లాలాజలం వస్తుంది రోజు, ఎవరు వాడుకోవడం లేదు. ఇది ఖచ్చితంగా తెప్పిస్తారు. ఖచ్చితంగా నయమైతే జబ్బు. మన వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకోవాలా, నేర్పియాలి. థ్యాంక్ యూ అన్న.